వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. మన భారత్లో ఇప్పుడంతా కూడా ఆ ప్లేస్లో ఈ G20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది, ఈ ప్లేస్లో ఈ షెర్పా మీటింగ్ జరిగింది, టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు అని చెప్పేసి మనం ప్రతిరోజు ప్రతి 2 డేస్కి 3 డేస్కి కూడా న్యూస్ పేపర్లలోనూ లేదా న్యూస్ టీవీలోనూ వింటూనే ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే మన భారత్లో ఒక టైప్ ఆఫ్ పండగ వాతావరణం నెలకొనింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీనికి రీజన్ ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసిందే అండి, ఈ ఇయర్ మన ఇండియా అనేది ఈ G20కి ప్రెసిడెన్సీగా నిర్వహిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనము ఈ G20 గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో అసలు ఈ G20 అంటే ఏంటి అంటే, ఇది ఒక ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. ఎందుకోసం ఏర్పడింది అండి? ఇంటర్నేషనల్ ఎకానమిక్ కోఆపరేషన్ కోసం, అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన ఒక ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. సో ఈ G20 యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే చరిత్రలోకి వెళ్తే అసలు ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అంటే, ఇది మనకి 1997 to 1998 మధ్య కాలంలో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందండి. సో ఆ సమయంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఎమర్జింగ్ ఎకానమీస్ మరియు అలాగే డెవలపింగ్ ఎకానమీస్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్, ఆర్థిక మంత్రులు, అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా అందరూ కలిసి ఒక ఇన్ఫార్మల్ ఫోరంని ఏర్పాటు చేసుకొని డిస్కషన్స్ చేశారు. సో అలా 1999లో ఈ G20కి పునాది పడింది. అలాగే తర్వాత 2007 to 2008 మధ్య కాలంలో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. సో ఈ సమయంలో ఇప్పటి వరకు ఏమో ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్స్ ఇంకా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మాత్రమే ఇన్ఫార్మల్గా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి డిస్కషన్స్ చేశారు. సో మరి ఈ 2007 to 2008లో ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రాగానే వీళ్ళందరూ కూడా ఓన్లీ మనము అంటే ఆర్థిక మంత్రులం మరియు అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటే మాత్రమే సరిపోదు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అని చెప్పేసి పొలిటికల్ హెడ్స్ అంటే హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ లేదా హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ని కూడా ఈ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేశారు. సో అలా ఈ 2009 నుంచి కూడా ఈ ఫోరం అనేది ఈ ఫైనాన్షియల్ మినిస్టర్స్ మరియు అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్తో పాటు ప్రెసిడెంట్స్ లేదా ప్రైమ్ మినిస్టర్స్ని కూడా మీటింగ్స్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక ఫార్మల్ ఫోరంగా స్టార్ట్ అయింది. సో అలా ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ని తట్టుకోవడం కోసం జరిగిన ఇన్ఫార్మల్ ఫోరం నుంచి ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగిన తర్వాత ఈ G20 ఫోరం అనేది హెడ్స్ ఆఫ్ స్టేట్స్ లేదా హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ లెవెల్కి ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. మరి ఈ G20లో ఉన్న మెంబర్స్ ఎవరండి? మనకి నేమ్లోనే ఉంది కదండి, G20 గ్రూప్ ఆఫ్ 20 అంటే 20 మెంబర్స్ ఉంటారండి, కానీ 20 కంట్రీస్ మాత్రం కాదు. ఓన్లీ ఇందులో 19 కంట్రీస్ ఉంటాయి, అలాగే ఒక యూరోపియన్ యూనియన్. ఈ 19 కంట్రీస్ అలాగే యూరోపియన్ యూనియన్ కలిసి ఈ G20గా ఏర్పడింది. అలాగే దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడుందండి? మరి దీనికి పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ స్టాఫ్ అంటూ ఏది లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. G20కి పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ ఏది లేదండి. మరి దీని యొక్క వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఇలా ప్రెసిడెన్సీ ద్వారా ఏ నేషన్ అయితే ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే ఆ ఇయర్కి ఆ G20 యొక్క అజెండాని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రెసిడెన్సీ విషయంలోకి వెళ్తే, ఈ ప్రెసిడెన్సీ కూడా ఈ 19 కంట్రీస్ ఉన్నారు కదండి, ఈ 19 కంట్రీస్ కూడా 5 గ్రూప్స్గా ఏర్పడతాయి.
ఈ 5 గ్రూప్స్ అనేది కూడా మోస్ట్లీ రీజనల్ బేసిస్, అంటే ఆ కంట్రీస్ ఏ రీజియన్కి సంబంధించి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్కి వేస్తారు. ఇది 2 గ్రూప్స్కి మాత్రం అలా వర్తించదు. మిగతా 3 గ్రూప్స్కి కూడా ఆ రీజియన్ని బేస్ చేసుకొని ఆ కంట్రీస్ని అందులో వేస్తారు. ఒక్కో గ్రూప్కి మాత్రం 4 కంట్రీస్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు ప్రెసిడెన్సీగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్స్ విషయంలోకి వెళ్తే మనం 5 గ్రూప్స్ ఏంటి అంటే, గ్రూప్ 1లో వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, అలాగే యుఎస్ ఉంటారు. అలాగే గ్రూప్ 2కి వచ్చేసి మనకి ఇండియా, రష్యా, టర్కీ, అలాగే సౌత్ ఆఫ్రికా. ఈ గ్రూప్ 3కి వస్తే దీంట్లో జనరల్గా మనకి అమెరికన్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే అర్జెంటీనా, సౌత్ అమెరికాకి చెందిన అర్జెంటీనా, అలాగే నార్త్ అమెరికాకి చెందిన మెక్సికో, అలాగే సౌత్ అమెరికాకి చెందిన బ్రెజిల్. సో ఈ గ్రూప్ 3 అనేది అమెరికన్ రీజియన్కి సంబంధించిన కంట్రీస్ ఉంటారు. అలాగే గ్రూప్ 4కి వస్తే కనుక మనం యూరోపియన్ రీజియన్కి సంబంధించిన కంట్రీస్ ఉంటారు. వారెవరెవరంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంకా యూకే. సో నెక్స్ట్ గ్రూప్ 5 వచ్చేసి ఈస్ట్ ఏషియాకి సంబంధించిన కంట్రీస్ ఇందులో ఉంటాయండి. వాళ్ళు ఎవరెవరంటే చైనా, జపాన్, ఇండోనేషియా, ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో ఇలా ఈ 5 గ్రూప్స్, ఇది మనం ముందే చెప్పుకున్నాం కదండి. ఈ 2 గ్రూప్స్ తప్ప ఈ 3 గ్రూప్స్ కూడా ఈ కంట్రీస్ చూసుకుంటే రీజియన్ బేసిస్గా ఈ గ్రూప్స్గా ఫామ్ అయ్యారు. మ్యాక్సిమం ఒక గ్రూప్లో 4 మెంబర్స్ ఉంటారు. ఇలా చూస్తే మనకి 19 కంట్రీస్ అండి. మిగిలింది ఏంటండి EU. ఇది దీంట్లో ఏ గ్రూప్కి కూడా రాదు. సో ఇప్పుడు మనకి ఈ ఇండియా చూస్తే కనుక మనకి గ్రూప్ 2 నుంచి మనకి ప్రెసిడెన్సీ నిర్వహిస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసి గ్రూప్ 3 నుంచి చూసుకుంటారు. అలా ఒక్కొక్క గ్రూప్ నుంచి ఇయర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీరు ఈ గ్రూప్స్ బేస్డ్గా చేసుకొని కూడా ఈ G20 మెంబర్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో గ్రూప్ 1లో ఎవరండి? ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, ఇంకా యునైటెడ్ స్టేట్స్. అలాగే గ్రూప్ 2కి వచ్చేసరికి ఇండియా, రష్యా, టర్కీ, ఇంకా సౌత్ ఆఫ్రికా. గ్రూప్ 3కి చూసుకుంటే అమెరికన్ రీజియన్ వాళ్ళు ఉంటారు, అర్జెంటీనా, బ్రెజిల్, ఇంకా మెక్సికో. గ్రూప్ 4 చూసుకుంటే యూరోప్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంకా యూకే. అలాగే గ్రూప్ 5కి చూసుకుంటే ఈస్ట్ ఏషియాకి సంబంధించిన చైనా, జపాన్, ఇండోనేషియా, ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉంటారు. సో ఈ విధంగా మీరు G20 కంట్రీస్ని కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ G20 న్యూస్కి సంబంధించి మనం ట్రాయికా అనేది కూడా ఎక్కువగా న్యూస్లో వింటూ ఉన్నాం. అసలు ఈ ట్రాయికా అంటే ఏంటి అంటే, ఈ ట్రాయికా అంటే ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్, దీని ముందున్న ప్రెసిడెంట్, ప్రీవియస్ ప్రెసిడెంట్, అలాగే నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్, వీరందరినీ కలిపి కూడా ట్రాయికా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మన ఇండియా అనేది ప్రెసిడెన్సీగా నిర్వహిస్తుంది కదండి. ఈ ప్రెసిడెన్సీకి ఓన్లీ ఏదైతే ప్రెసిడెంట్ ఉంటుందో ఆ నేషన్ కాదండి, మిగతా ఈ 2 నేషన్స్ కూడా వారికి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. వీటికి పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ స్టాఫ్ అనేది ఏది లేదు కదండి. అందుకోసమని ఈ ట్రాయికాని ఫామ్ చేసుకొని వీరు ఈ కరెంట్ ప్రెసిడెన్సీకి వీరు కూడా వీరి యొక్క సపోర్ట్ని ఇస్తూ ఉంటారు. సో ఈ G20 సమ్మిట్స్ కనుక చూస్తే మనము ఇది 2008 నుంచి 9 వరకు కూడా సంవత్సరానికి 2 సార్లు ట్వైస్ ఏ ఇయర్ మీట్ అయ్యారు. కానీ 2011లో ఎప్పుడైతే ఫ్రాన్స్ ప్రెసిడెన్సీగా వచ్చిందో అప్పటి నుంచి ఓన్లీ వన్స్ ఏ ఇయర్ మీట్ అవ్వాలని చెప్పేసి రూల్ పెట్టుకున్నారు. సో ఈ 2011 నుంచి కూడా వన్స్ ఏ ఇయర్ మాత్రం ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ సమ్మిట్స్కి గురించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి కొన్ని. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి
2008లో వాషింగ్టన్ డీసీలో జరిగింది. అలాగే ఇంకొకటి ఫస్ట్ ఎవర్ వర్చువల్ సమ్మిట్ ఆఫ్ G20 వచ్చేసి మనకి 2020. ఎందుకండి ఆ టైంలో మనకి కోవిడ్ ఉంది కదా, సో ఆ టైంలో ఈ G20కి ఫస్ట్ వర్చువల్ సమ్మిట్ వచ్చేసి 2020లో జరిగింది. ఆ టైంలో G20 యొక్క ప్రెసిడెన్సీ వచ్చేసి సౌదీ అరేబియా. సో ఈ 2022 వరకు కూడా ఇప్పటివరకు ఎన్ని సమ్మిట్స్ జరిగాయండి? 17 సమ్మిట్స్ జరిగాయి. ఇప్పుడు మనకి ఇండియాలో జరగబోయేది 18th సమ్మిట్. ఈ సమ్మిట్స్లో ఓన్లీ 19 కంట్రీస్ ఇంకా EU మాత్రమే కాదండి, వేరే కంట్రీస్ అంటే వేరే మెంబర్స్ కూడా పాల్గొనవచ్చు. వీళ్ళు అనేది పర్మనెంట్ గెస్ట్ మెంబర్స్ అండి. ఎక్కడ ఏ సమ్మిట్ ఏ మీటింగ్ జరిగినా కూడా వీళ్ళు పాల్గొనవచ్చు. వాళ్ళు ఎవరంటే ఒక కంట్రీ ఉంటుంది, అది స్పెయిన్ అనేది పర్మనెంట్ ఇన్వైటీ అండి. ఏ ఇయర్లో ఏ కంట్రీ ప్రెసిడెన్సీ నిర్వహించినా ఎక్కడ జరిగినా కూడా స్పెయిన్ అనేది ఆ మీటింగ్కి వెళ్తూ ఉంటుంది. అలాగే 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి పర్మనెంట్ గెస్ట్ మెంబర్స్. వారు ఎవరెవరంటే UN అండి, యునైటెడ్ నేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ G20కి పర్మనెంట్ గెస్ట్ మెంబర్స్. ఈ స్పెయిన్ కంట్రీ మరియు అలాగే ఈ 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో పాటు ఒక 3 రీజన్ ఆర్గనైజేషన్స్కి ఏవైతే హెడ్గా ఉంటాయో అవి కూడా సమ్మిట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అవి ఏంటి అంటే ఆఫ్రికన్ యూనియన్, న్యూ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్రికా, అలాగే ఆసియాన్. ఈ మూడింటికి కూడా ఏవైతే చైర్గా ఉంటాయో, ఏవైతే ఏ కంట్రీ అయితే హెడ్గా నిర్వహిస్తుందో అది కూడా ఈ G20కి పర్మనెంట్ గెస్ట్ మెంబర్గా వెళ్ళొచ్చండి. ఈ G20 యొక్క వర్కింగ్లోకి వెళ్తే కనుక మనము ఇది మెయిన్గా 2 అండి, ఫైనాన్స్ ట్రాక్ అలాగే షెర్పా ట్రాక్తో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైనాన్స్ ట్రాక్ అంటే ఏంటి అంటే ఇది మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక వ్యవహారాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దానిపైనే మీటింగ్స్, డెలిగేషన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫైనాన్స్ మినిస్టర్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారు. ఇది జనరల్గా ఇయర్కి 4 times మీట్ అవుతుందండి. ఒక 2 times ఏమో వరల్డ్ బ్యాంక్ లేదా IMF మీటింగ్స్తో, ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ లేదా IMF మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో ఆ టైంలోనే ఈ G20కి సంబంధించిన ఈ ఫైనాన్స్ మినిస్టర్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అందరూ కూడా మీట్ అవుతూ ఉంటారు. అలాగే మిగతా 2 times వచ్చేసి ఈ ప్రెసిడెన్సీ జరిగే టైంలో సపరేట్ టైమ్స్లో ఈ 2 times మీట్ అవుతూ ఉంటారు. సో అలాగే ఈ షెర్పా ట్రాక్ విషయానికి వస్తే మనం G20కి వచ్చేసరికి ఈ షెర్పా అనేది ఎప్పుడూ కూడా న్యూస్లో వింటూ ఉంటాం. అసలు ఎవరి షెర్పా ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 2009లో ఈ G20 అనేది ఇన్ఫార్మల్ ఫోరం నుంచి హెడ్స్ ఆఫ్ స్టేట్ లేదా హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ లెవెల్కి ఎలివేట్ అయింది అని చెప్పేసి. సో అంటే ఆ ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రెసిడెంట్స్ యొక్క రిప్రజెంటేటివ్ని మనము షెర్పా అంటారు. సో ఇది మెయిన్గా దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే సోషియో ఎకానమిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా ఆ సమ్మిట్ యొక్క మీటింగ్స్ ఎక్కడ జరపాలి, ఎవరితో నెగోషియేషన్స్ చేయాలి అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ షెర్పా ట్రాక్లో 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయండి. అవి విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి, యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి, కల్చర్ వర్కింగ్ గ్రూప్ అని, అలాగే డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అని, ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ అని, ఎన్విరాన్మెంట్ వర్కింగ్ గ్రూప్ అని. సో ఇలా 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయండి ఈ షెర్పా ట్రాక్ కింద. సో ఈ ఫైనాన్స్ ట్రాక్లో మనకి ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే షెర్పా ట్రాక్లో మనకి సోషల్ ఎకానమిక్ రిలేటెడ్ ఇష్యూస్ డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంగేజ్మెంట్ గ్రూప్స్ అనేవి కూడా ఈ G20 కోసం వర్క్ చేస్తూ ఉంటాయండి. ఇవి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి అయితే 11 ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయండి.
అవి వారి వారి ఇంట్రెస్ట్ బట్టి ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, పార్లమెంటేరియన్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, యూత్, అలాగే స్టార్టప్స్ రిలేటెడ్ అన్నీ కూడా వారి వారి యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఈవెంట్స్ని కండక్ట్ చేయడము, మీటింగ్స్ని కండక్ట్ చేయడము, అలాగే ఈ G20కి రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇదండి ఈ ఫైనాన్స్ ట్రాక్, షెర్పా ట్రాక్, అలాగే ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ద్వారా ఈ G20 అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు కూడా మనం చూసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, G20 గురించిన జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఇండియా విత్ రెస్పెక్ట్ టు G20, ఇండియా ప్రెసిడెన్సీగా ఉంది కదండి, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఇండియా ప్రెసిడెన్సీ వచ్చేసి 1 డిసెంబర్ 2022 టు 30th నవంబర్ 2023 వరకు కూడా ఇండియా అనేది G20కి ప్రెసిడెన్సీని నిర్వహిస్తుంది. అలాగే ఇది ఎన్నో సమ్మిట్ అండి? 18th సమ్మిట్, G20 యొక్క 18th సమ్మిట్ ఇది. అలాగే ఈవెంట్స్ వచ్చేసి అరౌండ్ 300+ ఈవెంట్స్, అలాగే 38 సెక్టార్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ లొకేషన్స్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ G20 ఈ 2023 యొక్క కరెంట్ ట్రాయికా వచ్చేసి మనం ముందే చెప్పుకున్నాం కదా, ట్రాయికా అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్, కరెంట్ ప్రెసిడెంట్, అలాగే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు ట్రాయికా వచ్చేసి ముందు 2022లో ప్రెసిడెన్సీగా ఉన్న ఇండోనేషియా, ఇప్పుడు ఇండియా, అలాగే నెక్స్ట్ ప్రెసిడెన్సీగా ఉండబోతున్న బ్రెజిల్. సో ఇది ఏ గ్రూప్ అండి? G3 కిందికి వస్తుంది. సో లోగో మన ఇప్పుడు ఈ 2023 G20 యొక్క లోగో చూస్తే కనుక మనము అందరికీ తెలిసిందండి, ఇది ఎక్కడ చూసినా, ఏ మెట్రో స్టేషన్లో చూసినా, ఏ బస్ స్టాప్లో, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఏ టీవీ యాడ్స్ అన్నిట్లలో కూడా ఈ G20 లోగో ఇంకా థీమ్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో అసలు దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఈ G20 ఇది అనేది మనందరికీ తెలిసిందే అండి, మన నేషనల్ ఫ్లాగ్ యొక్క కలర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సాఫ్రాన్, గ్రీన్, బ్లూ ఇంకా వైట్. అలాగే లోటస్ వచ్చేసి మన నేషనల్ ఫ్లవర్. అలాగే దీన్ని మనం లోటస్ని కనుక గమనిస్తే దీంట్లో 7 పెటల్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 7. సో ఈ 7 పెటల్స్ కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే 7 సీస్ ఆర్ ఓషన్స్, అలాగే 7 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ G20 అనేది ఈ అన్ని కాంటినెంట్స్ నుంచి మెంబర్స్ ఉన్నారు కదండి, సో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ లోటస్ అనేది గ్రోత్ అమిడ్ ఛాలెంజెస్ అని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే సంక్షోభంలో కూడా ఎదుగుదల అని చెప్పేదానికి ఈ మన కమలం అనేది ప్రతీకం. అలాగే దీనిపైన చూసుకుంటే మనకి ప్లానెట్ ఎర్త్, ఇది ప్రో ప్లానెట్, ఇండియా యొక్క ప్రో ప్లానెట్ అప్రోచ్తో దీన్ని తీసుకొచ్చారు. అలాగే కింద చూస్తే మనకి భారత్ అనేది దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది. దీని తర్వాత 2023, అలాగే ఇండియా. సో ఇది G20 యొక్క లోగో. సో మరి థీమ్ విషయానికి వస్తే మనం అందరం వింటూనే ఉన్నాం వసుదైవ కుటుంబకం, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి. సో మరి ఈ వసుదైవ కుటుంబకం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మహా ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. సో ఈ థీమ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అందరూ మనుషులు కానీ, జంతువులు కానీ, మైక్రో ఆర్గానిజమ్స్, అలాగే యూనివర్స్ అందరూ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా జీవించాలి అని చెప్పేసి ఈ వసుదైవ కుటుంబకం, అలాగే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి మన ఇండియా అనేది ఈ G20 లోగో అండ్ థీమ్ని తీసుకొచ్చారు. గెస్ట్ ఇన్వైటీస్ మనం చెప్పుకున్నాం కదండి, గెస్ట్ కంట్రీస్ కూడా ఉంటారండి, మెంబర్ కంట్రీస్తో పాటు గెస్ట్ మెంబర్స్ కూడా ఈ సమ్మిట్స్లో పాల్గొనవచ్చు అని చెప్పేసి ఈ G20 2023కి గెస్ట్ కంట్రీస్ వచ్చేసి మనకి ఎప్పట్లాగానే స్పెయిన్ అనేది ఉంటుంది. స్పెయిన్ అనేది పర్మనెంట్ మెంబర్. అలాగే దీనితో పాటు 8 కంట్రీస్ని కూడా మన భారత్ అనేది ఈ G20 సమ్మిట్కి ఇన్వైట్ చేస్తుంది. అవి ఏంటంటే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమాన్, UAE ఇంకా సింగపూర్.
సో ఈ 8 కంట్రీస్ ప్లస్ స్పెయిన్ మొత్తం ఇప్పుడు వచ్చేసి 9 కంట్రీస్ని ఇన్వైట్ చేసింది. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి జనరల్గా 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పర్మనెంట్గా ఉంటాయండి, మనం చెప్పుకున్నాం కదా. అలాగే 3 రీజనల్ ఆర్గనైజేషన్స్ యొక్క చైర్స్ కూడా ఉంటారు. సో వాటితో పాటు కూడా ఇప్పుడు మన భారత్ కొత్తగా ఎవరిని ఇన్వైట్ చేసింది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అలాగే CDRI కోalition ఫర్ డిజాస్టర్ అండ్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఈ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని కూడా మన భారత్ అనేది ఈ G20 సమ్మిట్కి ఇన్వైట్ చేసింది. G20 2023 యొక్క ఇండియా ప్రెసిడెన్సీ అనేది ఈ న్యూఢిల్లీ లీడర్ సమ్మిట్తో ఎండ్ అయిపోతుంది. అంటే అది ఎప్పుడు అంటే 9th to 10th సెప్టెంబర్ న్యూఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరుగుతుందండి. ఇప్పటివరకు కూడా మనం న్యూస్లో ఏం వింటూ వచ్చామండి, వర్కింగ్ గ్రూప్స్, ఫైనాన్స్ ట్రాక్, ఇంకా షెర్పా ట్రాక్, అలాగే ఎంగేజ్మెంట్ గ్రూప్స్ యొక్క మీటింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ వాటినే వింటూ వచ్చాం. సో ఈ 9th to 10th సెప్టెంబర్ 2023 నాడు మనకి లీడర్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్స్ లేదా హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ వస్తారు. అదే న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతుంది. ఈ మీటింగ్తో మనకి ఇండియాస్ ప్రెసిడెన్సీ అనేది అంటే ప్రీ క్లైమాక్స్ లాగా ఆ లీడర్ సమ్మిట్స్తో అనేది ముగుస్తుంది అన్నమాట. సో ఇదండి G20 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ G20 అనేది ఇప్పుడు రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏవేవైతే చూసామో అవన్నీ కూడా దీంట్లో నుంచి ఏదైనా క్వశ్చన్ రావడానికి చాలా చాలా స్కోప్ ఉందండి. సో దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న PDF ద్వారా ఇచ్చామండి, మీరు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.